కిసాన్ సేవా సమితి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం భైంసపట్నంలోని కిసాన్ గలీలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గల్లీ ప్రముఖులు పలు సమస్యలు వినసగా అయ్యప్ప ఆలయం వెళ్లడానికి సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణానికి 25 లక్షలు, గట్టు మైసమ్మ ఆలయం మెట్ల నిర్మాణం, సిసి డ్రైనేజీ షెడ్లు నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ పొలాలకు రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానన్నారు. మున్నూరు కాపు కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు ఇస్తానని పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, కిసాన్ సేవా సమితి అధ్యక్షులు అల్లకొండ సాయినాథ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేష్, నాయకులు తుమ్మల దత్తాత్రి, కుంట రాజలింగు, గాలి రవి, డాక్టర్లు నగేష్, ముత్యంరెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు కాశీనాథ్, నాయకులు కోర్వ చిన్నన్న, కాశీనాథ్, బండారి దిలీప్, సలహా సభ్యులు శ్రీనివాస్, కాసరోళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ గల్లీ వాసులందరూ కూడా పాల్గొన్నారు. హలో డిగ్రీ కళాశాల విద్యార్థులు వాళ్ళకు దేశానికి ఆహారం తెచ్చడానికి కిసాన్ సేవా సమితి తరఫున అంబలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వాగతం, సుస్వాగతం. పోషకి గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ పోషకి గారు. స్వాగతం. కిసాన్ సేవా సమితి యొక్క ఆహ్వానాన్ని స్వీకరిస్తూ మా ప్రొఫెసర్ గారి మీరు అంబలి ప్రోగ్రామ్, అదేవిధంగా హెల్త్ క్యాంపులు, ప్రతి పండుగకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం ఆయుర్వేదంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఉగాది రోజే గణేష్ నగర్లో ₹1 కోటి ముందు కప్పు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలోనే నేను చెప్పాను, మన తుమ్మూరు గారు కట్టారు, అధ్యక్షతన మా కుంట రాజ్యం గారు ఇందులో కట్టింది, ఎట్లన్నా కళ్యాణ మండపం కావాలని అనుకుంటున్నాను. నేను అదే రోజు చెప్పాను, ఖచ్చితంగా అలాగే ఎంత పండిస్తాను మీకు కూడా అంతే పండిస్తాను. ఎందుకంటే ఒక కన్ను గణేష్ నగర్, ఒక కన్ను కిసాన్ గల్లీ. నాకు ఇప్పుడే కాదు, నేను ఏ పార్టీలో ఉంటానా, ఎక్కడ కూడా ఉంటానా, నాకు ధైర్యంగా నిలబెట్టిన ఈ 2 గల్లీలు, ఈ 2 గల్లీలో కూడా ఎప్పుడు మరవాలని రోజు విషయము. ఎన్ఆర్జీఎస్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొంచెం లేబర్ కాంపోనెంట్ అని ఇప్పుడు నడుస్తుంది పల్లెటూళ్ళ, ఇక్కడ కూడా గుండెగాం, వాడి, కొత్తగాం, మన బాబుగాం చేసిన ఎంత వర్క్ చేసినా అంత వర్క్ చేసుకోండి. అన్నది వర్క్ దానిగా ట్రావెలింగ్ చూస్తా, చిన్న చిన్న కలవట్లు చూస్తాను. ఆ పనులు మొత్తం చేసుకునేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబుగాం ఇక్కడ మన ఈ రోజు నుంచి బాబుగాం నుంచి ఆ నేషనల్ హైవేకు ఫ్యామిలీ రోడ్ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పీటీతో సహా ఈ రోడ్డు తొందరగానే టెండర్ పెట్టి కంప్లీట్ అవుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేను గెలిచిన తర్వాత కూడా ఈ గలీలో గట్టు పురుషులకు సేఫ్టీ కావాలా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన గంగాధర్ గారు చెప్పారు 5 లక్షలు చాలు కాదని. పాత ఎస్టిమేట్లో 5 లక్షలే ఉండే, దానికోసం 5 లక్షలు